హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి మెలికల ముగ్గు అయితే రెండు చెప్తున్నానండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్. పాత తరందే కొత్త తరానికి చాలా కన్నుల విందుగా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు అందరూ కూడా మెలికల ముగ్గులు అంటే ఇష్టపడుతున్నారు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చుక్కలు అయితే పెట్టుకుందామండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి వదులుకొని సైడ్ అమ్మట చుక్కలు పెట్టుకోవాలండి. 1 2 3 4 5 1 2 3 మళ్ళీ 1. ఇటు నుంచి చూసినా 7 వస్తాయి కదండి. ఇప్పుడు చూడండి, ఇలా రౌండ్ తిప్పి దానికి స్ట్రైట్గా ఉన్నది మెలికి తిప్పి మధ్యలోకి పెట్టాలి. ఇటు చూడండి, దానికి స్ట్రైట్గా ఉన్నది మెలికి తిప్పి ఇలా ఇంటూ కింద అయితే పెట్టాను. ఇప్పుడు పైన చూపిస్తున్నాను చూడండి, ఇలా రౌండ్ తిప్పి కింద నుంచి పైకి ఇలా మెలికి పెట్టాలి. సేమ్ రెండో దాని నుంచి ఇలా మెలికి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. ఇదొకటి మళ్ళీ ఇంటూలా పెట్టి ఇక్కడికి వేసుకోవాలి. ఇటు కూడా ఇలా మెలిపెట్టి ఇలా రెండిటికి కలుపుకోవాలి. మధ్యలో ఉన్న రెండిటికి బాక్స్ లాగా అయితే రావాలండి. ఇలాగ మెలికి పెట్టి ఇటు నుంచి ఇలా మెలికి పెట్టి ఈ రెండిటి నుంచి దీని నుంచి ఈ రెండో దానికి కలుపుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో మంచి అందమైన మెలికల ముగ్గు అయితే రెడీ అయిపోయింది. మరొకటి చెప్తున్నాను, ఇది కూడా 7 చుక్కలేనండి. మనం చుక్కలు కూడా బాగా కనబడేలాగా వంజుగా అయితే పెట్టుకోవాలి. సేమ్ 1 2 3 4 5 1 2 3 1. ఎటు సైడ్ నుంచి చూసినా సరే 7 1 అయితే వస్తాయండి. ఇప్పుడు పైన ఇలా రౌండ్ చుట్టి అక్కడ పైన ఒకటి తప్పించి ఇలా రెండు దాని నుంచి ఇలా బాక్స్ కింద తిప్పి దీనికి తిప్పాలి. ఇప్పుడు చూడండి, 1 2 3 మూడో దానికి పైనుంచి దానికి ఎదురుగా రెండో చుక్క దానికి ఎదురుగా మళ్ళీ దీనికి ఎదురుగా ఇలా వచ్చి ఇక్కడ మెలికి తిప్పి మళ్ళీ పైకి అనేది మెలికి వేయాలి. చూడండి, 1 2 3 మూడో దానికి పైనుంచి దానికి ఎదురు దానికి 2, దానికి ఎదురు దానికి మరొకటి, మళ్ళీ దానికి ఎదురు తిప్పి దీనికి మధ్యలో మెలికి తిప్పి పై చుక్కకి మళ్ళీ మెలికి వేయాలి. సేమ్ అంతేనండి. 4 వైపులా కూడా ఒకలాగే ఇలా మెలికి వేసుకొని దీన్ని కలుపుకోవడమే. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు 1కి 2 సార్లు ట్రై చేశారంటే చక్కగా వచ్చేస్తుందండి. మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెలికల ముగ్గులు మన వాకిల్లో వేస్తే చాలా అందంగా అయితే ఉంటాయి. ఇలాంటివి చాలా అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇవి ఎన్ని చుక్కలు అంటే 7 చుక్కలు. 7 చుక్కలు ఇంటూ 1 వచ్చే వరకు. మధ్య చుక్క వేరుగా ఉంటుందండి, ఇది పక్క చుక్కే. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు మరిన్ని వీడియోలు మీ గురించి రంగోలీలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.